అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, కార్తీక మాసం మనకు చివరిగా మిగిలింది రేపే అండి. అంటే నవంబర్ 25 సోమవారం, చివరి కార్తీక సోమవారం అన్నమాట. అయితే ఈ కార్తీక సోమవారం రోజున దశమి రావడం చాలా విశేషం. ఈరోజు శివకేశవులను ఆరాధించడం వలన మనకి విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. అందరూ కూడా ఫస్ట్ సోమవారం చేసేసారు, ఆ తర్వాత కార్తీక పౌర్ణమి వరకు చేసేసి లైట్ తీసుకుంటారు. అలా కాదండి, కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా విశేషమైనది. దాంతోపాటుగా రేపు అంటే నవంబర్ 25 చివరి సోమవారం కూడా చాలా విశేషమైన ఫలితాలు అయితే వస్తాయి. అవేంటి వాళ్ళని వీడియోలో చూద్దామండి. ఇంకా మీకు శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి జీవితంలో, ఎక్కడ చూపించుకున్న ఇబ్బందులు తీరట్లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అవి ప్రేమ సమస్యలు కానివ్వండి, పిల్లల పెద్దల మాటలు వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తామామల గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలైనా కూడా మీకు ఫోన్లోనే జాతకం ద్వారా చెప్తారండి. మీరు నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. నెత్తిపైన కాసిని గంగ నీళ్లు పోస్తే చాలా ఆనందపడిపోతాడు మన శివయ్య. అలాంటి శివయ్యకి రేపు చాలా విశేషమైనది. ముఖ్యంగా ప్రదోషకాల వేళలో అభిషేకాలు చేపించుకున్న, దాంతోపాటుగా రుద్రాభిషేకాలు, రుద్ర కవచాలు, దాంతోపాటుగా శివాష్టోత్తరాలు, అలాగే లింగాష్టకము, శివ పంచాక్షరి స్తోత్రాలు, ముఖ్యంగా ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. కాబట్టి రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా ఉపవాసంతో పూజ చేయండి, చాలా మంచిది. ఉపవాసం లేదు అన్నవాళ్ళు కనీసం పూజ చేసేంత వరకైనా ఉండి ఆ తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మీకు వీలైతే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మష్రూమ్స్, అలాగే ముల్లంగి వంటి వాటివి తీసుకోకుండా ఉంటే చాలు, లేదా పూర్తి ఉపవాసం ఉన్నా సరిపోతుంది. అంతేకాకుండా ఇంతవరకు 365 ఒత్తులు వెలిగించని వాళ్ళు ఈ రోజున వెలిగించుకుంటే, కార్తీక పౌర్ణమి రోజున మనం 365 ఒత్తులు వెలిగించిన పుణ్యం అయితే ఎలా లభిస్తుందో అలాంటిదే లభిస్తుంది. తప్పకుండా ఈ రోజున 365 ఒత్తులు వెలిగించుకోండి. మేము ఆల్రెడీ వెలిగించామండి అన్నవాళ్ళు పిండి దీపాలు కానీ, ఉసిరికాయ దీపాలు కానీ, అలాగే మట్టి దీపాలు, ప్రమిదలు కానీ ఆవు నెయ్యితో వెలిగించి లేదా నువ్వుల నూనెతో వెలిగించండి, చాలా మంచిదండి. మళ్ళీ మనకి ఇంత విశేషమైన రోజులు మళ్ళీ రావు కదా, మళ్ళీ సంవత్సరం తర్వాతే వస్తాయి. కాబట్టి ఈ రోజున అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఈ రోజున ప్రదోషకాలలో మీకు అభిషేకాలు కుదిరితే అభిషేకాలు గుడిలో చేయించుకోవడం లేదా ఇంట్లో చేయించుకోవడం, ఉసిరిక దీపాలు పెట్టుకోవడం, ముఖ్యంగా తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం, తులసమ్మను అలంకరించుకోవడం, అలాంటివి చేయండి. ఇంటి ముందర దీపాలు పెట్టుకోండి. దాంతోపాటుగా మార్గశిర మాసంలో కూడా కంటిన్యూ చేయాలండి. అలా చేస్తేనే లక్ష్మీదేవి ప్రాప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా దీపదానం చేయాలి అన్న వాళ్ళు మనం పోలిపాడ్యమే రోజైనా చేయవచ్చు, లేదా ఈ సోమవారం రోజున చేస్తే దీపదానం అనేది చాలా మంచిదండి. దీపదానం ఎలా చేయాలని మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను కదా. అయితే దక్షిణతో కూడిన దీపదానాన్ని చేయండి. అలాగే సోమవారం పూట కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించి సెమీపత్రంతో అంటే జమ్మి ఆకుతో పూజించడం వల్ల మోక్షం కలుగుతుంది. దాంతోపాటుగా జిల్లేడు పుష్పాలతో పూజించడం వల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు నేను చెప్పిన ఈ రెమెడీని మీరు ఇంట్లో చేయండి. అంటే ధూపాన్ని వేయండి. దీనివలన మనకి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అదేమిటంటే ఒక ప్రమిదం తీసుకోండి, అందులో కొద్దిగా బియ్యాన్ని అనేది వేసుకొని, ఒక 3 లవంగాలు, మొగ్గ లవంగాలు తీసుకొని, ఒక 2 కర్పూరాలు వేసి మీరు ఈ ధూపాన్ని కిచెన్లో స్టార్ట్ చేయండి. దేవుడి గది, ఇల్లు మొత్తం అంతా కూడా చూపించండి. ఆ తర్వాత బయటికి వెళ్ళి మీరు డస్ట్బిన్లో పడేసి లేదా ఎవరు తొక్కని చోట పడేయండి. దీనివలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇది చేసేటప్పుడు మీ డోర్స్ అనేవి ఓపెన్లో ఉండాలి. అంటే నెగటివ్ ఎనర్జీ మనకి లోపల నుంచి బయటికి వెళ్ళిపోవాలి కదా, దానికోసం మీరు ఇలా చేయండి. ఈ ప్రక్రియ అనేది ప్రతి సోమవారం కూడా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చికాకులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదండి, మీరు తప్పకుండా కార్తీక సోమవారం రోజున కొన్ని నియమాలు పాటించి శివయ్యని ప్రేమతో ఆరాధిస్తే మనం తప్పకుండా మన ఫలితాలు, అలాగే మనం అనుకున్నవి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాకుండా విష్ణు ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. శివకేశవులు ఇద్దరి ఆరాధన అనేది మనకి ఇంపార్టెంట్ కదా. దాంతోపాటుగా మీరు ఇంతవరకు చదవని వాళ్ళు, అంటే కార్తీక పురాణం చదవని వాళ్ళు మీరు ఈరోజు కూర్చొని ఒక 1/2 అవర్ పాటు పూర్తిగా అయినా చదువుకోవచ్చు, లేదా రోజుకు అధ్యాయం చదువుతున్న వాళ్ళు కూడా చదువుకోవచ్చు. నదీ స్నానాలు, అలాగే దీపదానాలు ఈ రోజున చేయటం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు శుభకార్యాలకు కూడా మంచి దినమే, తప్పకుండా మీరు చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.